ఈ కష్టం వెనకాల ఆయన నాకు 100 ఫోన్లు చేశాడు. మంచి పిల్లడు కుదరక 3 నెలల నుంచి వాయిదా పడి చాలా చక్కటి కార్యక్రమం చేశారు. మా ఇంటి ఎదురు ఉండే తమ్మిశెట్టి రమణయ్య గారి అబ్బాయి సమస్య గురించి నేను చెప్పడంతోనే వెంటనే స్పందించి అందరిని కూడా ఫోన్లు చేసి గోపతరావు గారికి అయితే ఇప్పుడు ఇమీడియట్ పెట్టండి, నేను ఫస్ట్ నేనే అనౌన్స్ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే వచ్చిన ప్రతి వ్యక్తి దేశప్ప గారు కానీ, లేకపోతే మా రామకృష్ణ బాసినేని వారు కానీ, అలాగే సిద్ధారెడ్డి గారు కానీ అందరూ ప్రతి వారు కూడా స్పందించి ఇలాంటి చక్కటి కార్యక్రమం చేశారు. అసలు లైన్స్ ఏమీ అది ఎవరైనా ఇబ్బందులు ఉంటే మనం ఆదుకోవడం కోసం మనం కార్యక్రమం చేస్తున్నాం. ఈ సంవత్సరం దాదాపు 84 కార్యక్రమాలు చేశారని చెప్పి ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు చెప్పారు. చాలా సంతోషం. ఆ 84 కుటుంబాల్లో కూడా వెలుగులు నిలుగుతుంది అని చెప్పేసి అని మనం తెలియజేస్తున్నాం. వాస్తవంగా వీళ్ళ అబ్బాయి కూడా చాలా చక్కటి మనిషి, ఇంజనీరింగ్ చదువుకొని కూడా ఆడపిల్లల కోసం కూలి పనికి వెళ్ళే పరిస్థితికి వెళ్ళాడు. అలాంటి వ్యక్తికి మనం ఈ తోడు ఉంటామంటే మామూలు విషయం కాదు. ఆ డబ్బులు ప్రతి రూపాయి కూడా 100% సద్వినియోగం అవుతాయని చెప్పేసి నేను చెప్తున్నాను. ఆ పిల్లోడు ఏదైతే బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ తెచ్చుకొని చాలా చక్కగా మన లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి మనకు కూడా ఇంకా అతను కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ అబ్బాయిని చూసి నేను చెప్పగలుగుతున్నాను, అంత చక్కటి మనిషి పిల్లోడు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో స్థానిక గొల్లపేట రోడ్లో నివాసం ఉంటున్నటువంటి తమ్మిశెట్టి రమణయ్య, ఆయన కుమారుడు గణేష్ ప్రకాష్ ఇంజనీరింగ్ కాలేజీ నెల్లూరులో చదువుతూ ఉన్నాడు. 4th ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మంచి మార్కులతో ప్రతిభను కనబరిచిన పరిస్థితుల్లో కుటుంబం 4th ఇయర్ చదివించలేని పరిస్థితుల్లో, ఫీజు కట్టలేని పరిస్థితుల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం భోగాల శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాగా స్పందించి క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరి సహకారంతో 18,000 వాళ్ళకి అవసరం ఉండగా 18,500 రూపాయలని ఆ ఫీజు నిమిత్తం అందజేయడం జరిగింది. ఆ అబ్బాయి మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మా అందరి తరఫున మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇంకా భవిష్యత్తులో ఇట్లా చదువులు కానీ లేదా అగ్నిబాధిత విషయాలు కానీ లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం అనేక సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరంలో 83 కార్యక్రమాలు చేసి జోన్ లెవెల్లో కానీ రీజనల్ లెవెల్లో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుందని చెప్పేసి తెలియజేస్తాము. అలాగే సభ్యులు ఏ కార్యక్రమం ఉన్నా సరే అడిగిన వెంటనే సహకరిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఎండకు తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఇటువంటి గొడుగులు ఇచ్చి వాళ్ళకి ఎండ నుండి కాపాడి వాళ్ళు చక్కగా వ్యాపారాలు చేసుకొని ఉండేదాని కోసం, ఎండ నుండి కాపాడేదాని కోసం లయన్స్ క్లబ్ ముందుకొచ్చింది. భద్రాచలం పట్టణంలో 30 గొడుగులు వివిధ ప్రాంతాల చర్మకారులు కానివ్వండి, ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కానివ్వండి, అలాగే ఫుట్పాత్ మీద చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం చేయుతుండడం జరుగుతుంది. గొడుగుల ద్వారా దాని మంచిగా వాడుకో, ఉపయోగించుకోమా. సార్ చూడండి సార్, రైట్. ఒక పేదవాళ్ళకు ఒక గొడుగు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం చేయడంలో ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ ముందుంటుంది. మన వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడే చెప్పారు 84 ప్రోగ్రాం చేసామని. భవిష్యత్తులో కూడా ఎవరు వచ్చినా కానీ మంచి ప్రోగ్రాం చేసి మన లయన్స్ క్లబ్ మంచి పేరు తీసుకురావాలి. ఇంకా ఇప్పుడు మేము ఇక్కడ ఉంటే 2 అడిగారు, తప్పకుండా వీళ్ళకి కూడా మేము ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వెంకటరెడ్డి గారికి మరియు సోమశేఖర్ గారు, మన భోగాల శ్రీనివాస్ రెడ్డి గారు, నాగరాజు మిత్రులందరూ కూడా నా యొక్క అభినందనలు. అలాగే ఇప్పుడే మేము ఒక కార్యక్రమం చేసుకొచ్చాము. ఇక్కడ 4th క్లాసు చదివే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి మన లయన్స్ క్లబ్ నుంచి సాయం చేయడం జరిగింది. మనం ఏదైతే లయన్స్ క్లబ్ పేదవాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో స్థాపించబడిందో ఆ కార్యక్రమాన్ని ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.